అనకాపల్లిలో ఈ నెల 31వ తేదీ శనివారం నిర్వహించే గవరపాలెం గౌరీ పరమేశ్వరుల మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ సుమారు 35 స్టేజీలతో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహోత్సవం అనంతరం భారీ ఎత్తున మందుగుండు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ మహోత్సవం తిలకించేందుకు విచ్చేయాలని కమిటీ సభ్యులు కోరారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు ఎక్కడికక్కడ తాగునీరు ఏర్పాటు చేశామని అన్నారు. ఇందులో భాగంగా రేపు ఉదయం వార్షికోత్సవం, కళ్యాణం, తదుపరి సారూరేగింపు ప్రతి వీధిలో వాళ్ళు కంపల్సరీగా రావాలని మనస్ఫూర్తిగా గౌరీ పరమేశ్వర కమిటీ నుంచి కోరుతున్నాం. లైటింగ్ కూడా చూడాలని మనస్ఫూర్తిగా ఉపయోగం జరుగుతుంది. మరి అనకాపల్లి గౌరపాలెం గౌరమ్మ జాతర సందర్భంగా మరి ముందు రోజు అనేక దేవాలయాల నుంచి సారి తేవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఏదైతే మరి వేల్పీది గౌరవం పండుగ వారి దగ్గర నుంచి కానివ్వండి, అలాగే కుంచవారి సంస్థ నుంచి కానివ్వండి సారి పట్టుకుని అమ్మ సమర్పించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అలాగే నిన్న నాగదుర్గమ్మ కమిటీ వారు కూడా సారి ఇవ్వడం జరిగింది. అలాగే పండగ రోజునే నూకలమ్మ వారి సారి కూడా అమ్మవారికి సమర్పించడం జరుగుతుందంటే మన ఇంట్లో ఆడపిల్ల కళ్యాణం జరిగితే సారి ఇవ్వడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తున్నమాట. అందులో భాగంగా రేపు అమ్మవారి వార్షిక కళ్యాణం జరుగుతూ ఉంది. మరి కళ్యాణం ఏంటంటే మరి సుమారు 3000 మంది మహిళలు పాల్గొనే సారి కూడా అమ్మవారు సమర్పించబడుతుంది. అందులో భాగంగా మరి సంవత్సరం కొత్తగా శివలింగాకారంలో మరియు ఓంకారాకారంలో కూడా స్వీట్లు పెట్టడమే కాకుండా 9 కావిళ్ళు స్వీట్లు కుర్రాళ్ళు మోసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అలాగే ముఖ్యంగా పండగ అంటే కేవలం సాంస్కృతిక కార్యక్రమాలు కాకుండా అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. అందులో భాగంగా మరి యువకుల నిమిత్తం జాబ్ మేళ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అమ్మాయి బుద్ధ ఉషశ్రీ ఆధ్వర్యంలో సుమారు 36 కంపెనీలు వచ్చాయండి. 600 మంది యువకులు పాల్గొంటే 220 మందికి ఆన్ ది స్పాట్లోనే మరి పోస్టింగ్ ఆర్డర్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఉషశ్రీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే 29వ తారీఖున మరి ఉచిత మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందండి. ముఖ్యంగా క్యాన్సర్ అనే పోతాం అనేక కుటుంబాల్లో కలత తీసుకొస్తుంది కాబట్టి, మనసును దూరం చేస్తుంది కాబట్టి క్యాన్సర్ ముందుగా కనుగొనే అవకాశం ఉన్నప్పుడు మనం ఆ వ్యక్తిని బతికించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగా ఆ క్యాన్సర్కి ముందుగా కనుక్కునే పరికరాలు కూడా ఈ మెడికల్ క్యాంపులో డాక్టర్ నాగా ఆధ్వర్యంలో కిమ్స్ హాస్పిటల్ వారి ఆర్థిక సాయంతో ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అలాగే ఉత్సవం రోజున ఎటువంటి తోపులాట్లు కానీ దెబ్బలు కానీ తగిలిన వాళ్ళకి వైద్యం అందించిన నిమిత్తంలో కిమ్స్ ఐకాన్ ఆధ్వర్యంలోనే మరి హెల్త్ ఎమర్జెన్సీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవసరమైతే ఏమైనా వైజాగ్ ఏమైనా తరలించాల్సి వస్తే ఎవరినైనా సరే అంబులెన్స్ కూడా మరి ఏర్పాటు చేయడం జరిగిందంటే ముఖ్యంగా కలకత్తా లైటింగ్ గతం అంటే ఇంచుమించు 30 సంవత్సరాలు బట్టి కలకత్తా లైటింగ్ అమ్మవారి పండుగలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అందులో ఈ సంవత్సరం మరింత కొత్తగా అంటే ప్రతి సంవత్సరం పండుగ ఒకలే చేస్తాం కాబట్టి సంవత్సరం మార్పులు ఉండాలి కాబట్టి ఈ సంవత్సరం మరింత కొత్త కటౌట్లు తీసుకొచ్చి ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణం ఉన్నటువంటి మందుగుండి సీతారామయ్య గారి బాణసంచా వెలుగులు కూడా మరి పూర్తిగా పండగ అయిపోయిన తర్వాత గతంలో 12 గంటలకు కాల్చేవాళ్ళం, అట్లా కాకుండా పండగ పూర్తిగా అయిపోయిన తర్వాత మన సప్తమ రాజు దగ్గర కాల్చడం జరుగుతుందండి. మరి అమ్మవారి రథం కూడా ఉదయం మరి 37వ తారీఖు ఉదయం 10 గంటలకు బయలుదేరితే మరి మరుసటి రోజు ఆదివారం నాడు అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో నిమజ్జనంతో ఆ కార్యక్రమం ముగుస్తుందండి. కేవలం మేము ప్రేక్షకులు కోరేది ఒకటే, ఇంచుమించు 35 భారీ స్టేజ్ ప్రోగ్రాంలే ఏర్పాటు చేస్తాం. అన్ని కలగలిపి 45 ప్రోగ్రాంలు అవుతూ ఉన్నాయండి. మీరందరూ చక్కగా కుటుంబంతో సహా ఇచ్చేసి మరి మీకోసం ఆర్టీసీ వారు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు, జీఎంసీ రోడ్లు శుభ్రం చేస్తూ ఉన్నారు, కరెంటు వాళ్ళు ఎక్కడ కరెంటు ఫెయిల్ అవ్వకుండా చూస్తూ ఉన్నారు. మరి పోలీసు వారు ఎక్కడ కూడా ఎటువంటి అసాంఘిక శక్తులు కూడా ప్రవర్తించకుండా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. మీరు క్షేమంగా మీ కుటుంబంతో వచ్చి హాయిగా పండుగను చూసి ఆనందించి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి మళ్ళీ క్షేమంగా మీ ఇంటికి వెళ్ళాల్సిందిగా కోరుకున్నాం. ఈ ఉత్సవాలన్నీ కూడా మా ఉత్సవ అధ్యక్షులు కొంతాల సంతోషపురాణి గారి నాయకత్వంలో మరి మా పివి రావణ్ కానివ్వండి, కృష్ణ కానివ్వండి, పైసా కానివ్వండి, మరి మా ఉత్సవ పర్యవేక్షకులు కాంటేల నాయుడు గారు కానివ్వండి, అలా సెక్రటరీ కొంతాల శ్రీనివాసరావు గారు కానివ్వండి, అలాగే కొంతాల కోశాధికారి కొంతాల లోకమాల నాయుడు కానివ్వండి, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ ఉత్సవం జరుగుతూ ఉంది. మరి అందరూ కూడా దయచేసి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గత 140 సంవత్సరాల నుంచి జరుగుతున్న శ్రీ గౌరపాలెం గౌరీ పరమేశ్వర మహోత్సవం ఈ శనివారం అండి, అనగా 31/1/2026. ఈ శనివారం సుమారు 35 భారీ ప్రోగ్రామ్స్తో 6 నేల వేషాలు, అలాగే కలకత్తా వారి ట్రిక్ లైటింగ్ ఈ అన్నిటితో రంగరంగ వైభవంగా జరగడానికి నిర్వహణ జరుగుతుందండి. అలాగే ఈ ఉత్సవంలో భాగంగా నిన్న జాబ్ మేళా జరిగింది. రేపు
వార్షిక కళ్యాణం మరియు అమ్మవారి సారి ఊరేగింపు జరుగుతుందండి. అలాగే తదుపరి లక్ష్మీవారం మెడికల్ క్యాంప్, మొత్తం ఉచిత మెడికల్ క్యాంపు, వివిధ రకాలైన టెస్టులు అన్నీ కూడా మ్యామోగ్రామ్ ఏంటి ఇవన్నీ కూడా ఉచితంగా చేసి క్యాన్సర్ అవని, లేకపోతే హార్ట్ సంబంధించవని, జనరల్ అవని, స్త్రీ సమస్యలు అవని ఇవన్నిటికి ఉచితంగా పరీక్షలు చేసి దానికి తగ్గ మందులు కూడా ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుందండి. అలాగే దాని తదనంతరం శుక్రవారం మనోహర్ నాయుడు గారి తీర్థం జరుగుతుందండి. అదే రోజు చిన్నపిల్లలందరికీ ఉచితంగా రైడ్స్, సరదాగా వాళ్ళు రంగుల రాట్నాలు అవని, లేకపోతే జంపింగ్స్ అవని, ఏదైనా సరే రైళ్ళన్నీ కూడా సరదాగా వాళ్ళందరూ ఆడుకోవడానికి. అలాగే క్లాసికల్ డ్యాన్స్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయండి. ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు సంబంధించి వివిధ కళాశాలలో నేర్చుకుంటున్న విద్యార్థులందరికీ క్లాసికల్ డ్యాన్స్ పోటీలు జరుగుతున్నాయి. దాని జడ్జిలుగా కూడా శ్రీకాకుళం శ్రీమాన్ గురుగారు, ఆయన ఉమాపతి చక్రవర్తి గారు, వీళ్ళందరూ కలిపి చేస్తారండి. ఈ ఉత్సవాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.